స్టోరీ అంటే కొంచెం సినిమా ఎట్లానో రిలీజ్ అయిపోతుంది కానీ కొంచెం కుతూహలం ఉంటూ ఉంటుంది కదా, స్టోరీ ఏంటి, కొంచెం లైన్ ఏంటి కొంచెం చెప్తారా? ఇట్స్ సింపుల్. ఇట్స్ నెక్స్ట్ మనం జరిగే అండ్ మూవీ డైలాగ్స్ కూడా ద మెయిన్ అసెట్ ఇస్ డైలాగ్స్ ఫ్రెష్నెస్ అనమాట. డైరెక్టర్ గారు పవర్ఫుల్ దాంట్లో రైటింగ్లో, అండ్ డైలాగ్స్ ఆర్ ద మెయిన్ ఫ్రెష్నెస్. అండ్ స్టోరీ లైన్ ఏంటంటే బేసిక్లీ హీరోకి ఆనందం వచ్చినా తట్టుకోలేడు, ఎగిరి డాన్స్లు వేసేస్తాడు ఆనందం వచ్చేస్తే. ఓకేనా, ఎవడైనా తప్పు చేస్తే చేతి దురద వస్తుంది. అవును, దురద తగ్గాలంటే ఏం చేస్తారో తెలుసు. సో ఇలా హీరో క్యారెక్టర్. అటుపక్క చూస్తే ఊరు పెద్ద ఒక విలను, వాడికి పిచ్చి మెంటల్, అసలు ఈగో, కోపం, అసలు ఏ దరిద్ర లైక్ అన్ని ఏ లక్షణాలు ఉండకూడదో అన్ని లక్షణాలు తల మీద పడుతున్నట్టు పెడుతుంది. షార్ట్ టెంపర్డ్ అన్ని. సో అలాంటి ఒక కోపిస్టే వీళ్ళిద్దరికి ఒక లాక్ పడుతుంది అనమాట. అది ఒక ఈగో లాక్ పడుతుంది, ఆ ఈగో మీద వెళ్తుంటుంది మూవీ అంతా. నువ్వా నేనా అన్నట్టు. సో ఆ గేమ్లో ఆ మధ్యలో వీడి లవ్ ఏంటి అండ్ మెయిన్ ఎమోషన్స్ ప్లాట్ ఏంటి నాది రాజేంద్ర ప్రసాద్ గారు. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఫర్ హిమ్. హీస్ మై సూపర్ స్టార్ చిన్నప్పటి నుంచి. 11th క్లాస్ లో ఆయనకి తిరుపతిలో బ్యానర్స్ అన్ని కట్టారు సినిమాలకి, నేను నా కజిన్స్ అందరు కలిసి. సో అంత ఇష్టం అండ్ ఆయనకి తెలుసు ఆ విషయం. సో నాకు చిన్నప్పటి నుంచి వీ హ్యాడ్ దట్ లవ్ అనమాట. అండ్ ఈ సినిమాకి ఎన్నోసార్లు ట్రై చేసాం ఆయనతో చేసేదానికి, ఏదో కుదరలేదు, సబ్జెక్ట్ కుదరక ఏదో కుదరక ఫైనలీ వీ ఎండెడ్ అప్ డూయింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ మాది ఫస్ట్ డేనే వీ గాట్ లైక్ వావ్, ఒక ఫాదర్స్ అనుకున్న ఇంటిమేసీ అది ఉన్నింది. ఆ తిట్టుకోవడాలు, వాళ్ళ కోపంగా చూసుకోవడాలు, అలా ఫుల్ కామెడీ. ఫస్ట్ హాఫ్ ఎంత కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఫాదర్ ఎమోషన్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, పీక్. థియేటర్లో అంతమంది గంటలు నీళ్ళు రావాల్సింది నాకు ఎపిసోడ్. సో అలాంటి ఓన్లీ రాజేంద్ర ప్రసాద్ గారు కాబట్టి ఆ ఎమోషన్ ఆ రేంజ్ లో వచ్చింది అనమాట. బేసిక్గా మీరు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే బేసిక్ అందరూ కనెక్ట్ అయ్యేది ఆ కామెడీ టైమింగ్ కానీ వాటికి కూడా. ఆయనతో మీకు అంటూ కామెడీలో కూడా లైక్ టైమింగ్ అనే దానికి పెట్టిన పేరు. సో మీ ఇద్దరు కాంబినేషన్ ఎలా అంటే మీరు అక్కడ సెట్ లో అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకోవడం కానీ? నేను అంకుల్ చాలా చేసుకున్నా చిన్న ఇంప్రూవైజేషన్, ఎవ్రీబడి డస్. సో నేను అంకుల్ మీరు ఇలా చేయండి, నేను ఇలా చేస్తాను, ఆయన కూడా రే నువ్వు ఇలా చెయ్యి, నేను ఇలా చేస్తాను, ఓకే నాన్న అంటే ఓకే అంకుల్ అనుకుని అలాగా. ఇట్ వాస్ సో మచ్ ఫన్. ఎన్నో నేర్చుకున్నా ఆయన దగ్గర. సచ్ బిగ్ యాక్టర్స్. అండ్ వన్ మోర్ పర్సన్ నేను యాక్ట్ చేసింది ఐమ్ రియలీ హ్యాపీ అంటే కోటా శ్రీనివాసరావు గారు. ఇప్పటివరకు నేను ఆయనతో పని చేయలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. పర్సనల్గా చాలా కలిసాను, బాగా తెలుసు కానీ క్లోజ్ కానీ ఫస్ట్ టైం మూవీలో నేను చేయడం అనమాట. అండ్ సత్య గారికి థ్యాంక్స్ దానికి, వీళ్ళిద్దరితో పని చేయించినందుకు. అండ్ మెయిన్ థింగ్ ఎవరంటే ఫైట్ మాస్టర్ వెంకట్. నా అన్ని మూవీస్ కి నేనే కోరియోగ్రాఫ్ ఆల్మోస్ట్ చేసుకుంటుంటే ఎవరన్నా. నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఇందాక పాటలకి ముందే కొంచెం ఒళ్ళు మొత్తం ఇదైపోయింది అన్నారు. ఈ సినిమాలో ఎందుకు మీరు ఫైట్స్ మీరు చేయకుండా వేరే వాళ్ళు? అంటే నేను అప్పుడు ఏంటంటే నాకు సిచ్యువేషన్ మాస్టర్లు వస్తే అప్పుడు ఆ బడ్జెట్ టైం కన్సర్న్ వల్ల నేనే చేస్తే ఒక స్పీడ్గా చేసేయచ్చు, కానీ ఒక దీంట్లో స్పీడ్గా చేయడం అలా చేయడం. అలాగే నేను అప్పుడు ఆ గ్రాఫిక్స్కి వాటి డబ్బులు అఫోర్డ్ చేయలేక తీసుకోలేక నేనే మాస్టర్ అయిపోయి నేనే గుద్దుకొని కొట్టుకొని పడిపోయి అన్ని ఏదో ఒకటి చేసేసి ఫైట్ లాగా తీసుకొచ్చి పెట్టేసాను అనమాట. సో ఇప్పుడు ఐ థాట్ ఓకే నౌ ఐ కెన్ గెట్ నైస్ మాస్టర్. ఎవరో మాస్టర్ అంటే నాలాగా స్పీడ్గా చేశాను ఒకడు ఉన్నారు, ఎవరంటే వెంకట్ మాస్టర్. 2-3 days ఫైట్ తీసేస్తారంట. మామూలుగా 10 days 15 days అలా తీసే కల్చర్ ఉంది. సో 2-3 అంత కంటెంట్ 4-5 రోజులు తీయాలి, ప్లాన్ చేస్తే తీసేయగలుగుతాం. నేను చేశాను. సో వెదర్ ఐ కెన్ డూ అని మాట్లాడితే వెంకట్ నాకు ఎప్పటి నుంచో తెలుసు అండ్ నాకు బ్రదర్ లాగా అనమాట. సో పిలిచి వెంకట్ దొంగాట్లో చేశాడు. చేస్తే షాక్ నేను, దొంగాట్లో లక్ష్మక్క ఫైట్ ఏంటి ఎంత బాగా చేశాడు బాబాయ్, ఒక రోజులో చేసాం అది ఇదని నా వంశీ ఫ్రెండ్ దాంట్లో చెప్తే ఓకే ఒకసారి పిలిపించి చేస్తాను మాస్టర్, ఇది కాన్సెప్ట్ డైరెక్టర్ గారు చెప్పారు, 100% అన్నయ్య చేస్తాను అని చెప్పి హీ గేవ్ మీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్స్ ఇన్ మై కెరియర్ అనమాట. అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దట్ రియల్గా. సో ఒకటే ఇబ్బంది, డైలీ మార్నింగ్ 6 గంటలకు సెట్కి తీసుకొచ్చి కూర్చొని పెట్టేటోడిని, ఇలా చూసేటోడు ఏందన్నా ఇది 6 గంటలకు అనేసి. బట్ సచ్ ఎ స్వీట్ హార్ట్, హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. 4 days 3 days అలా చేసాం ఫైట్స్. ఇప్పుడు ఈ ఫైట్స్ చూస్తే నా కెరీర్లో బెస్ట్ ఫైట్స్ అంటే ఆలోచించండి. అది ఒక మినిమం బయట చేయాలంటే 10 days పడుతుంది ఒక్కొక్క ఫైట్ దీంట్లో, ఎస్పెషల్లీ ద లాస్ట్ ఫైట్. అండ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ దానికి.